టీడీపీ వైపు ఏపీ ప్రజలు ఏకపక్షంగా నిలబడ్డారు. కనీవిని ఎరుగని విజయం దక్కించారు. అయితే ఈ విషయం వెనుక కారణాలు చూస్తే ప్రధానంగా సూపర్ 6 పనిచేసినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే టీడీపీ సూపర్ 6 పథకాలను చంద్రబాబు ప్రకటించారు. వీటి వైపు మెజారిటీ ప్రజలు మొగ్గు చూపించారని తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఈ సూపర్ 6 పథకాల్లో ఎక్కువగా మహిళల్నే టార్గెట్ చేసుకున్నారు. ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల్లో వాటి మేనిఫెస్టోలే కీలకం. తాము అధికారం చేపడితే ప్రజలకు ఏమేం చేస్తామో తమ ప్రణాళికలను వివరించేదే మేనిఫెస్టో. ఆకట్టుకునే హామీలిచ్చే పార్టీకే ప్రజలు పట్టం కడతారు. తాజా ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా చాలా ముందుగానే మేనిఫెస్టో రూపొందించింది. దానికి ముందే 6 కీలక హామీలను సూపర్ 6 గా విడుదల చేసింది. వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలోనూ ఆ పార్టీ శ్రేణులు విజయం సాధించాయి. ఆ హామీలే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి విజయ సోపానాలయ్యాయి. కూటమి వస్తే తమ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందన్న ఆలోచన ఓటర్లను ప్రభుత్వ మార్పునకు ప్రేరేపించింది. సూపర్ 6 హామీలు వారిని అమితంగా ఆకర్షించాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాల ఏర్పాటులో ప్రధాన హామీగా నిలిచిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని చంద్రబాబు ఇక్కడ ప్రకటించారు. పేద, మధ్యతరగతి వర్గాలకు భారంగా మారిన వంట గ్యాస్ సిలిండర్లను ఏడాదికి 3 ఉచితంగా ఇస్తామన్న హామీ వారిని ఆకట్టుకుంది. ప్రతి మహిళకు నెలకు 1500 అంటే ఏడాదికి 18,000 ఇస్తామన్న హామీ కూడా బాగా ప్రభావం చూపింది. మొత్తంగా జగన్ ఈ 5 ఏళ్లలో ఇచ్చిన దానికంటే రెట్టింపు మొత్తం ఈ సూపర్ 6 హామీలిచ్చే అవకాశం ఉండడంతో జనం కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగం లభించే వరకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని సూపర్ 6 హామీ యువతను విశేషంగా ఆకట్టుకుంది. జగన్ 5 ఏళ్ల పాలనలో డిఎస్సి ఉద్యోగాలు, నోటిఫికేషన్లు లేక వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడమే కాకుండా ప్రైవేటు పరిశ్రమలు తరలిపోవడంతో ఉపాధి దెబ్బతింది. ఒక్క ఇండస్ట్రీ కూడా కొత్తది రాకపోవడంతో యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు సీఎంగా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు ఖచ్చితంగా వస్తాయని, ప్రైవేట్లోనూ మంచి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు విశ్వసించారు. తల్లికి వందనం పేరిట బడులకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామన్న హామీ తల్లులను బాగా ఆకర్షించింది. 2019 ఎన్నికలకు ముందు ఇంట్లో 2 పిల్లలకు 15,000 చొప్పున అమ్మఒడి ఇస్తామన్న జగన్ గద్దెనెక్కాక ఒక్కరికే పరిమితం చేశారు. తాజాగా మేనిఫెస్టోలో దాన్ని 17,000కు పెంచారు. అయితే కూటమి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ తలో 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇది ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇక రైతులకు ఏటా 20,000 ఆర్థిక సాయం చేస్తామన్న సూపర్ 6 హామీ కూటమిని విజయ తీరాలకు చేర్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జగన్ ప్రభుత్వం 13,500 మాత్రమే ఇచ్చింది. చంద్రబాబు అదనంగా 6,500 ఇస్తాను అనడం రైతులను ఆకర్షించింది. పైగా 2014 నుంచి 19 నడుమ ఆయన రైతు రుణమాఫీ చేసిన విషయం వారికి గుర్తుంది. పైగా జగన్ ఉత్తుత్తి బటన్లు నొక్కడం, బటన్ నొక్కినా చాలా కాలం డబ్బులు జమ కాకపోవటం వంటివి రైతుల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇక గత కొన్నేళ్లుగా వంట గ్యాస్ ప్రజలపై మోయలేని భారంగా మారింది. ఒక్కో సిలిండర్ పై దాదాపు 1,000 రూపాయలు అవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలకు 3 ఉచితంగా సిలిండర్లు ఇస్తామని సూపర్ 6 లో కీలక హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు 1,500 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రకారం ఏటా ఒక్కో మహిళకు 18,000 వస్తాయి. అయితే ఎప్పుడో బటన్ నొక్కే వరకు వేచి చూడకుండా ప్రతి నెల పెన్షన్ తరహాలో అందే అవకాశం ఉండడంతో వారు కూటమి వైపు మొగ్గు చూపారు. పైగా జగన్ ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన మహిళలకు మాత్రమే 15,000 నుంచి 18,000 మాత్రమే ఇస్తానంది.